అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు నగేష్ గౌడ్ కోరుకోప్ల. నేను బీజేపీ మండల్ ప్రెసిడెంట్ జాఫర్గఢ్. నిన్న కేంద్ర మంత్రులను ఉద్దేశించి స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త కడియం శ్రీహరి గారు కేంద్ర మంత్రులను ఉద్దేశించి వారు ఒక దద్దమ్మలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వారి అసహనాన్ని తెలిపే ప్రయత్నం చేసిళ్ళు. దద్దమ్మలనే పదానికి నిర్వచనం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాతనే డిసైడ్ అయిపోయారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మీరు ఇచ్చిన 420 హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఇందిరమ్మ ఇంటి పేరుతో మీరు చేసిన నిర్వాకాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో మీ స్థానిక సంస్థల ఎన్నికల ఎత్తుగడ కోసం మీరు ఆడిన ఎత్తుగడలను కూడా ప్రజలు, మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గమనిస్తున్నాయి. అసలు దద్దమ్మలు అనే పదానికి సరైన నిర్వచనం కాంగ్రెస్ అని దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, మన తెలంగాణలో ప్రతి ఒక్క ఓటరు అనుకుంటారు సార్. ఎందుకంటే మీరు కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే పథకాలను ప్రకటిస్తారని, తర్వాత ఆ పథకాలని మీ ఎన్నికల అయిన తర్వాత గాల్లో వదిలేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఎం విశ్వకర్మ అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినాక ఈ రాష్ట్రంలో మన కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో దాదాపు 4000 మంది అప్లై చేసుకుంటే జఫర్గఢ్ మండలకు సంబంధించిన ఇప్పటికీ 5-6 విలేజ్లలో లాగిన్లే ఓపెన్ కాలేదు. కొన్ని అవి రాకపోయినా రాజీవ్ యువ వికాసం అన్న వస్తుందని అనుకుంటే కనీసం రాజీవ్ యువ వికాసానికి మీరు విధి విధానాలు చెప్పి దాన్ని ఇప్పటివరకు ఒకరికి కూడా అర్హులకు ఇవ్వకపోవడం శోచనీయమే. అది ఇట్లాంటి మీరు పని చేయడం తెలియక ప్రజలపైన నెపాలను నెట్టివేసి ప్రజలకు అనుకూలంగా పనులు చేయకుండా ఉండే మీరు కేంద్ర మంత్రుల్ని దద్దమలనడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు చూసుకుంటూ ఊకోరు. మీరేదో మీ అసహనాన్ని, మీరు పని చేయలేని విధానాన్ని ప్రజలపైన కప్పిపుచ్చడానికి, లేదంటే వారిని మభ్యపెట్టడం కోసం కేంద్ర మంత్రులపైన బురద జల్లడం ఇది మీకు కొత్తేం కాదు. మీరు దయచేసి నియోజకవర్గం పైన దృష్టి పెట్టాలని, జఫర్గఢ్ మండలంలో ఉన్న ప్రతి రోడ్డును డెవలప్ చేయాలని, ప్రతి గ్రామానికి బస్సు తీసుకురావాలని, మీరు ఏదైతే కళాశాల ఓపెన్ చేస్తా అని చెప్పినారో ఆ కళాశాలను ఓపెన్ చేయాలని, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఓపెన్ చేయాలని, జఫర్గఢ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ఎక్స్రేను, దాంతోపాటు సిటీ స్కాన్ అవైలబుల్కు తేవాలని, జఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్న ఆ హాస్పిటల్ని ప్రజలందరికీ అనుకూలంగా ఆ హాస్పిటల్కి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళి చూపించుకునే విధంగా లేకుండా అన్ని వసతులు అందులో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను.